బాగా కోచింగ్ తీసుకున్నా, అయినా కానీ 2 సార్లు డిఎస్సి రాసిన గవర్నమెంట్ టీచర్ అంటే బాగుండే పిసా అదొకటి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి గదే చెప్పుకుంటా చిన్న అయ్యవ్వ, అవునా? సో దాన్నే గవర్నమెంట్ జాబ్ 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 అన్నట్టు పిచ్చోళ్ళు లెక్క హైదరాబాద్లో ఉండి చదివి 2 సార్లు డిఎస్సి రాస్తే అది రాకపోయా, చేసేది ఏమున్నది? ఏం లేదు. ఇక ఎక్కడ మూడేం చెప్పాను, ఒకటి ఎపిరియన్స్, 2 టూల్స్, 3 ఏం చెప్పానండి, 3 ఏం చెప్పానో చెప్పండి. అపాయింట్మెంట్, వెరీ గుడ్. అపాయింట్మెంట్, మనం ఎక్కడున్నాం? హాల్లో ఉన్నాం కాబట్టి టీ తాగి మంచి చెడ్డ మాట్లాడేసుకున్నాం. అపాయింట్మెంట్, రే జస్ట్ ప్రైవసీ కోసం గదిలోకి వెళ్ళి మాట్లాడదాం, ఎందుకంటే ఫ్రీగా నీతో మాట్లాడాలి నేను దీని గురించి, ఎందుకంటే నీతో కలిసి ఈ వ్యాపారం చేయాలని వచ్చాను అనగానే, అంటే మనం ఎప్పుడైతే రెస్పెక్ట్ ఇస్తామో అతను కూడా వాల్యూ క్రియేట్ అవుతుంది. మన బిజినెస్ కోసం మనమే వాల్యూ క్రియేట్ చేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. అతనికి ఏం తెలుసు, ఏమీ తెలియదు, మనం క్రియేట్ చేస్తే ఏదైనా సరే. అలాగా గదిలోకి వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ తో 4వ పాయింట్ ప్రెజెంటేషన్. 20 మినిట్స్ తగ్గకూడదు, 40 నిమిషాలు దాటకూడదు, ఆ విధంగా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఆ ప్రెజెంటేషన్ లో బిజినెస్ ప్లాన్, అందులో ఆదాయం ఉండాలి. ఆ తర్వాత myvestage.com ఐడి నెంబర్ ఇచ్చేసి ఆన్లైన్ షాపింగ్ యాప్ డౌన్లోడ్ చేసి ఐడి నెంబర్ ఇచ్చేసి గూగుల్లో myvestage.com లో తెలుగులో ప్రొడక్ట్ గురించి ఎలా తెలియాలో చెప్పాలి. మీ దగ్గర డబ్బు ఉంటే స్టాక్ పాయింట్ లో ఆర్డర్ దొరుకుతున్నాయి, ఏంటవి బ్రోచర్స్ దొరుకుతున్నాయి. బ్రోచర్స్ అన్న కొని పట్టుకెళ్ళి ఇవ్వండి, లేదంటే కనుక myvestage.com చూపించండి. బ్రోచర్స్ కొనిస్తే ఇంకా మనం ఎక్కడో ఉన్నట్టే. myvestage.com లో తెలుగులో ఓపెన్ చేయడం చూపిస్తే మనం టెక్నాలజీలో ఉన్నట్టు. మీకు తెలుసు ఎక్కడ ఉండాలో మీకు అర్థమైపోయింది. ఆ తర్వాత అది కూడా 5 పాయింట్లు అయిపోయిన తర్వాత అప్పుడు పుస్తకం తీయండి. క్యాటలాగ్ లో అన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి, కానీ అన్నిటి గురించి చెప్పకూడదు కూడా. వెస్టేజ్ ప్రొడక్ట్స్ కి మనకి సంబంధం లేదు. వెస్టేజ్ లో మనం ఏ ప్రొడక్ట్స్ అయితే వాడామో వాటి గురించే మనకు సంబంధం. బుక్ తీసి అందులో నేనేం వాడానో నేను చెప్పాలి. రే శ్రీను, నేను వెస్టేజ్ లో ఇంత బాగా నమ్మడానికి కారణం 4 ప్రధానమైన ప్రొడక్ట్లు రా. ఒకటి స్పైర్లు, అది యూస్ చేయక మునుపు చాలా నీరసంగా ఉండేవన్నీ, లిఫ్ట్ లేకపోతే మెట్లు ఎక్కాలంటే చాలా బద్ధకంగా ఉండేది, వాడిన తర్వాత మెట్లు కూడా ఎక్కగలుగుతున్నాను, అంత బాగా ఉంది. నెక్స్ట్ అలోవెరా, గ్యాస్ట్రిక్ తో చాలా ఇబ్బంది పడేవన్నీ, జస్ట్ 1 వీక్ లోనే సమాధానం చెప్పింది. ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్, ఆల్ బి గ్రూప్ ఆఫ్ విటమిన్స్ ప్లస్ 19 to 20 అమినో యాసిడ్స్ ఉండటం వల్ల గ్యాస్ట్రిక్, అల్సర్స్, అజీర్ణం, అజీర్తి, మలబద్ధకం, మూల సంఖ్య ఇలాంటి అన్ని తగ్గుతాయని చెప్పేసి వాడాను. తీరా చూస్తే నాకున్న గ్యాస్ట్రిక్ మాత్రం మటుమాయమైపోయింది. నెక్స్ట్ గ్లూకోజమైన్, మోకాలు నొప్పులు తగ్గాయి. నెక్స్ట్ ఫోలిక్ ఐరన్, దానివల్ల నా బాడీలో ఐరన్ పెరిగింది. ఈ 4 నా లైఫ్ ను మార్చాయిరా అని అనగానే ఇంకా ఏం వాడానంటే అని చెప్తాం, కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్తాం. ఈ లోపే ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు నా భార్యకి, ఇప్పుడు నాకు, ఇప్పుడు మా నాన్నకి ఈ టైప్ లో మాట్లాడతారు వాళ్ళు. నువ్వు చూసారా ఎంత క్యూరియాసిటీ వచ్చిందో. అలాగని వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం చెప్తే ఆ ప్రాబ్లం కి ఏమి చేద్దామని ఆలోచించవద్దు. డాక్టర్లు అయిపోవద్దు దయించి చెప్తే, అలాగా, అయ్యో అలాగా, ఇప్పుడు ఎలాగున్నారు, అలాగా మోకాళ్ళ నొప్పులు అమ్మగారికి, అయ్యో నాన్నగారికి షుగర్, అరే మీ మిస్సెస్ కి అలాగా బ్యాక్ పెయిన్, అరే మీకు ఇలా ఉంటుంది, మరి అదే నీకు ఎన్నాళ్ళ నుంచి 6 నెలల నుంచి ఉంటుందా, అయ్యో సరే చెప్తాను దాని గురించి అని చెప్పాలి. అంటే వినాలి, దాని గురించి చెప్తాను అని చెప్పి హోల్డ్ చేసి కుకింగ్ ఆయిల్ దగ్గరికి వెళ్ళి మన టాపిక్ కాకూడదు, అది వినాలి, మన టాపిక్ కాకూడదు. అలాగే ఇటుతో పాటురా నేను కుకింగ్ ఆయిల్ యూజ్ చేశాను రా, ఏం ఉందరా బాబు ఆయిల్, నా వైఫ్ చెప్తా ఉంటారు, అది లేకపోతే వంట చేయదురా వైఫ్. అలాగే టీ చాలా బాగుంటుందిరా మంది, అలాగే పేస్ట్లు, సోపు, షాంపూ, ఎయిర్ ఆయిల్, అలాగే ఫ్లోర్ క్లీనర్, అలాగే పేస్ట్ బయటకు కొన్నాం, అలాగే బ్రష్లు కూడా ఇవే వాడతాం, మౌత్ వాష్ కూడా వాడతారా, అలాగే 3 రకాల సోపులు ఉన్నాయి, ఈ సోపు నాకు పనిచేసేది, నా వైఫ్ కి ఇదే, నా పిల్లలకి 3 కొంటాం. అలాగే హ్యాండ్ వాష్ లేకుండా మేము భోజనం చేయం, హ్యాండ్ వాష్ చేసుకుంటాం, దీంతో షేవింగ్ నేను ఇదే వాడతాను. ఈ పెయిన్ రిలీఫ్ క్రీమ్ చాలా బాగుంది, ఒక్కొక్కసారి నాది తిరిగి రావడం వల్ల కాలు మడాలు బాధగా ఉంటే ఇదే రాసుకుంటాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇది అని మన వాడి అని చెప్తే ఇందులో చాలా ఉన్నాయి అనుకుంటాడు. ఇదే విషయం, ఇవన్నీ వాడి ఈ బిజినెస్ చేయాలని వచ్చానంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో చెప్పనా, అబ్బా ఇందులో చాలా ప్రావీణ్యం సంపాదించాడు, చాలా ప్రొడక్ట్స్ వాడాడు, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్, వీడు వాడి నాకు చెప్తున్నాడు అనుకుంటాడు. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్ మనలో మనమాట, మీరు ఏమనుకోనంటే చెప్తాను, ఒక అబ్బాయిని ఒరే శ్రీను సినిమాకి వెళ్దాం రారా అని చెప్పి థియేటర్ దాకా తీసుకెళ్లి, ఒరే నాకు ఒక్కో ఫ్రెండ్ వస్తా అన్నాడు రా, పని ఉంది, నేను 2 టికెట్లు తీసాను, ఓ టికెట్ మాత్రం నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి చూడు, నువ్వు 2:30 సినిమా అయిపోగా నాకు ఫోన్ చేయి, నేను ఇక్కడ మళ్ళీ వచ్చి పికప్ చేసుకుంటానంటే వెళ్తాడా? వెళ్ళడు. ఇదేట్రా నన్ను ఇంటి దగ్గర నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చా, నన్ను ఒక్కడిని వెళ్ళమంటున్నావు, నువ్వేమి ఎక్కడికి వెళ్తానంటావు, ఇదే నీ పద్ధతే నాకు నచ్చలేదు అంటాడు. ఎందుకు అంటే మనం ఇంటి దగ్గర ఏం చెప్పాం, రా సినిమాకి వెళ్దాం ఉన్నాం, తీరా సినిమాకి వెళ్ళాక నువ్వే వెళ్ళు నాకు పని ఉందంటే ఎవరు ఒప్పుకోరు. అలాగా మనం వెళ్ళాల్సిందే, ఎప్పుడు కూడా మనం కలిసి ఉండాల్సిందే. నేను ఎందుకు చెప్తానంటే ఈ పాయింట్, మనం ప్రొడక్ట్స్ వాడాము అని తెలియకుండా బాలిసారికి వెరీ క్లియర్ గా చెప్తున్నారు, యూజ్, ఫీల్, షేర్ అని, కానీ అన్ని తెలుసు, కానీ అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడతామంటే ఇది స్పీడ్లోనా, ఇది వాడితే ఎలా ఉంటుంది, ఇది గ్లూకోజమైన్, ఇది వాడితే మోకాళ్ళ నొప్పులు, అసలు వాడమనా లేదా ఏంటి అసలు, అతని మైండ్ ఏంటో ఖరాబ్ అయిపోద్ది. నువ్వు వాడవంటే అతనికి భయం పుట్టేసిలే మాట్లాడతారు చాలా మంది. అతని కోసం మాట్లాడకండి, మన ఫీలింగ్ ని షేర్ చేస్తాం. ఇది బిజినెస్.
ఇంకా కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎంతో మందికి కావాలి. నువ్వు నేను కలిస్తే మంచి వ్యాపారం చేయొచ్చు అనగానే అప్పుడు అతను అంటాడు, ఓకే అరే ఎన్ని బాగానే ఉన్నాయి అంటున్నావు కదా, సరే నేను కూడా నువ్వేం వాడవు నాకు ఆర్డర్ పెట్టే, లేదా ఏమేం కావాలి తెలుసు కదా, చెప్పు ఆర్డర్ పెడతాం. అయితే ఇప్పుడు కొనాలంటున్నావు కదా, కొనేద్దాం చూడు, ఈ టైప్ లోకి వస్తాడు అతను. మీరు ప్రేరణ కలిగించే వ్యక్తిగా ఉండాలంటే ముందు మీరు ప్రేరేపించబడాలి. నోట్ దిస్ పాయింట్. మనం ప్రేరణ చెందకుండా ప్రేరణ కలిగించలేము. దిస్ ఈజ్ ఎ గుడ్ మోటివేషన్. మనం మోటివేట్ అయితే మోటివేటర్ గా మారుతాం. కాబట్టి ఈ విధంగా ఫ్రెండ్ చెప్పినప్పుడు అతను యాక్టివ్ అవుతాడు. ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను ఈ ప్రొడక్ట్స్ అనే కాడికి వస్తాడు. అప్పుడు ఆన్లైన్ లో పెట్టడమా, షాప్ తీసుకెళ్ళి కొనిపించడమా జరుగుతుంది. తర్వాత ఇందాకేంటి మాటల మధ్యలో మా అమ్మకి ఇలాగా అని ఏదో చెప్తున్నావు ఏంటంటే, అవును మా అమ్మకి సేమ్ ప్రాబ్లం ఇలా ఉంది, ఐరన్ తక్కువ, ఎన్ని హాస్పిటల్ ఏదో చెప్తారు. అప్పుడు మనం ఏం చెప్పకూడదండి. అప్పుడు ఏమన్నా తెలుసా, రే నిజంగా నువ్వు అన్నది కరెక్టే, ఒక్క మీటింగ్ ఉంటదిరా, ఆ మీటింగ్ వస్తే అక్కడికి ఇంకా అనుభవజ్ఞులు వస్తారు, చాలా మంది వాడిన వాళ్ళు వస్తారా, అక్కడికి వచ్చిన తర్వాత అది చూసిన తర్వాత అప్పుడు కొందాం. ఇప్పుడు నేను నా అడ్వైజ్ ఏంటంటే, నేను స్పిల్లోనే వాడాను, అలోవెరా వాడాను, డైజెస్టివ్ సిస్టమ్ బాగుంది, బలం బాగుంది. ఈ రెండు టీ పేస్ట్, సోపు, షాంపూ, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, డ్రింక్, సేవింగ్ క్రీము, పెయిన్ రిలీఫ్ క్రీము ఈ కొందాం. ముందు ఐడియా యాక్టివేషన్ చేద్దాం. తర్వాత ప్రతి నెల మీటింగ్ ఉంటుంది, మీటింగ్ చెప్తాను. అక్కడికి మొత్తం కణాలు ఏంటి, కణపోషణ ఏంటి, సిఎండి ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి చెప్తాకు వస్తారు. అప్పుడు నీకు అవగాహనతో తీసుకుంది కానీ కంగారు ఏముంది అని చెప్పి 6 నెలల నుంచి ఎలాగ ఉంది ప్రాబ్లం, ఒక 10 రోజులు ఆగు, నీకు మంచి మీటింగ్ గురించి చెప్తాను, అప్పుడు వాడుది కానీ అంటే అప్పుడు ఏం చేస్తాడో తెలుసా, అతనే ఒక క్వశ్చన్ వేసాడు. ఏమని, మనం వాడేమని యూజ్ చేసిన ఫీలింగ్ ని షేర్ చేస్తే అతను ఏం వేసాడు క్వశ్చన్, ఇప్పుడు మన వైఫ్ కి, ఇప్పుడు మా అమ్మకి, ఇప్పుడు మా నాన్నకి ఏదో వచ్చింది కదా, దానికోసం మనం మీటింగ్ రమ్మంటాం. ఇప్పుడు చెప్పండి అవసరం అయింది మీటింగ్ వస్తాడన్నాడు. నేను అలాగే నా మిత్రుడు చెప్తే నాకు ఇలా ప్రాబ్లం ఉందంటే ఒకసారి మీటింగ్ రండి, అక్కడ ప్రొడక్ట్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, టెస్టిమోనియల్స్ తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ గా మీరు వాడతాకుంటుందంటే వెళ్ళాను, అప్పుడు తగ్గించుకున్నాను. అలాగే నువ్వు కూడా ఒకసారి వస్తే బాగుంటుందంటే అప్పుడు ఏం చేస్తాం చూడండి, ఖచ్చితంగా అతను మీటింగ్ వస్తాడు. అలా మీటింగ్ వచ్చిన వ్యక్తి ప్రేరణ పొందగలడు. ఎందుకంటే ఎక్కువ టెస్టిమోనియల్స్, ఎక్కువ మాట్లాడటం, ఇంకా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు తీసుకునే వాళ్ళు వచ్చి టెస్టిమోనియల్ చెప్పడం వల్ల ఒరే ఈ బిజినెస్ చాలా బాగుందిరా, నేను చేస్తాను రా అనే కాడికి వెళ్తాడు అనమాట. మనం ఏం చేస్తామంటే మీటింగ్ ఊసేస్తాం. ఐ మీన్స్ నెగిటివ్ మాట్లాడకూడదు, మనం కాదు బయట వాళ్ళు, లేదా ఇంతకు ముందు కొంతమంది మీటింగ్ ఊసేస్తారు. అక్కడ వాళ్ళు ఎవరన్నా వదునుకో, అన్నగారికో, తమ్ముడికో, చెల్లుకో, మదరుకో, భార్యకో, నాన్నకో, అమ్మకో బాగోలేదు, తనకో బాగోలేదంటే వెంటనే అప్లైన్ ఎక్కడ ఉన్నాడో కాల్ చేసేస్తాం, అప్లైన్తో మాట్లాడిచ్చేస్తాం, అతనికి ఏం కావాలో ఆర్డర్ పెట్టేస్తాం, అతనికి ఏం కావాలో కొనిచ్చేస్తాం, మళ్ళీ అతను ముఖం చూడమని. అది సిస్టమ్ కాదండి. వెస్టేజ్ లో సిస్టమ్ ఏంటంటే ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ప్రేరణ కలిగి మనం వాడిన ప్రొడక్ట్ చెప్పి ఆయనకి ఐడి నెంబర్ తీసి ఆయనకి మన టీ పేస్ట్, సోపు, షాంపూ చేయించి ఒక షాప్ అంటున్నాం, ఆయన ఇక్కడ కాకపోతే బయట కొనేస్తున్నాడు, ఇక్కడ కొనిపించి 2 సప్లిమెంట్స్ స్పిర్లో, అలోవెరా మాత్రమే. ఎలాగా ఈ సమస్యల కోసం కాదు, సమస్యలు రాకుండా. కాబట్టి ఆ రెండింటిని నేను వాడినరా, బాగుందిరా, నువ్వు కూడా అలోవెరా వాడితే డైజెస్ట్ సిస్టమ్ బాగుంటుంది అని చెప్తే అవి తర్వాత చూస్తారులే, ముందు టీ పేస్ట్, సోపు, షాంపూ పెట్టమని కొందరు చెప్తారు, నువ్వు వాడేవు కదా పెట్టు నేను వాడతానని చెప్పి అనొచ్చు. ఆ ఎస్ఆర్ నో రెడీ టు వస్తుంది. కుకింగ్ ఆయిల్, టీ పేస్ట్, సోపు, షాంపూ మాత్రం నో రాదు, ఎస్ఏ వస్తుంది. ఎందుకంటే మనం వాడుతున్నాం, వ్యాపారంలో భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం, ఇద్దరం కలిసి పని చేయాలనుకుంటున్నాం. ఏమైనా రసరీను ఈ బిజినెస్ లో మన ఇద్దరం కలిసామంటే ఈ రెండింగ్ నాటికి నెలకు 1,00,000 తెచ్చుకోవచ్చు, 0 కారు కొనుక్కోవచ్చు అని చెప్పాం. కాబట్టి ఖచ్చితంగా ప్రేరణ పొంది వ్యాపారం నాది అనేటట్టుగా తయారయ్యి ఆర్డర్ పెట్టడానికి ముందుకు వస్తాడు. అలా ఎక్స్పెండిచర్ ని మార్చుకుంటే చాలు, ఈ బిజినెస్ చేసే అవకాశం వచ్చిందని చెప్పగలిగే సామర్థ్యం మీకుంటే ముందు 6 తయారవుతారు. ఆరుగురికి మనం ఏం చెప్పాం, మీటింగ్ వాళ్ళకి క్యూరియాసిటీ కలిగించేటప్పటికి వాళ్ళు ఏ సమస్యలు ఇస్తారు దానికి మీటింగ్ రమ్మని చెప్పాం. మీటింగ్ వస్తారు, వచ్చిన తర్వాత తెలుసుకుంటారు. ఇప్పుడు చెప్పండి అని చెప్తే, ఇప్పుడు చెప్పాల్సిన మనం ఏంటని అడిగామంటే అసలు మనం చెప్పక్కర్లా, అక్కడ ఎవరొకరు, ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి ఏంటి మోకాళ్ళ నొప్పులు అన్నారు, ఇప్పుడు ఎవరొకరు ఒక 20 మంది మాటల్లో నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులకి గ్లూకోజమైన్, కాల్షియం, కొలాజిన్ లేదా నోని, ఫ్లాక్స్ వాడించాను అనగానే ఈయన అప్పుడే నోట్ చేసేసుకోవటము, లేదా ఇందాక మోకాళ్ళ నొప్పులకి వాడనన్నారంటే ఆయన కావాలని చెప్తారు. ఆ విధంగా స్టాక్ పాయింట్కి వెళ్ళి వెళ్ళి ఒక సిస్టమ్ అంటూ ఉందని తెలుసుకుని, ఈ సిస్టమ్ లో చాలా మంది యూజ్ చేసి చాలా మంది హెల్దీగా ఉన్నారని తెలుసుకుని అతను కొనుక్కునేట్టుకి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే అతను రియల్ వెస్టేజ్ అని అవుతాడు. కన్సిస్టెన్సీ ఎక్కడ కూడా క్లోజ్ అవ్వదు, కంటిన్యూ చేస్తాడు అనమాట. మనం నలుగురిలోకి తీసుకురాకుండా ఇంటికాడ మాత్రం ఇవన్నీ చెప్పేస్తున్నాం, ఇంటికాడే వదిలేస్తున్నాం. చాలా మంది చేస్తున్నారు అలాగా. అలా చెయ్యొద్దు దయించి. అలా 6 ఇన్వాల్వ్ చేసేదాకా మీరు ఓపిక పట్టి 6 ఇన్వాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ వాళ్ళు బిజినెస్ లోకి వచ్చాక నెక్స్ట్ ఎలా చేస్తారో తెలుసా, వాళ్ళు కూడా ఇంకొక 6 క్రియేట్ చేసే పనిలో మీరు ఎలా చేస్తారు అలాగే చేస్తారు. యద్భావం తద్భవతి. అంటే మనం ఏం చేసామో అదే జరుగుద్ది. మనం రాంగ్ చేస్తే రాంగ్ జరుగుద్ది, ఎస్ చేస్తే ఎస్ జరుగుద్ది. గొన్ను పెట్టలేదు, తాళం వేసేసాం. గొన్ను పెట్టాం, తాళం వేసాం. గొన్ను పెట్టి తాళం వేసినా, తాళం వేయకపోయినా, గొన్ను పెట్టకుండా తాళం వేసిన ఉపయోగం లేదు. అంటే ఆయన కొరకు అని చెప్పేసి అది సక్సెస్ అవ్వదు. ఆయన్ని నేను కలుపుకొని తీసుకుని రావాలి. అంటే ఈ బిజినెస్ లో ఆయనతో నేను కలవాలి, ఆయనతో చేసే అవకాశం నాకు వచ్చింది, నేను జనంతో నడాలి, ముందు నా 6 నడాలని మనం ఫీల్ అవ్వాలి ఫస్ట్. అందుకే ఈ డైరెక్ట్ సెల్లింగ్ లాంగ్వేజ్ అంటే ఇది.
ఏదో ఈ ఒక్క రోజుతో అయిపోదు. చాలా మంది అంటారు ఇతను జాయిన్ చేసేస్తే ఇంక ఇతనే చూసుకుంటా, అతనే చూసుకునే పర్వాత మన అప్లైన్ కూడా అనుకుంటాడు నేనే చూసుకుంటానని. తప్పండి అది. మనందరం కలిపి ఒక యూనిటీగా కలిసిమెలిసి పనిచేసే ప్రక్రియ డైరెక్ట్ సెల్లింగ్. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడు పోలీసు ఉద్యోగం వచ్చింది, ఎస్ఐ నేను, నా స్టేషన్ లో 14 మంది ఉన్నారు కానిస్టేబుల్స్, వాళ్ళందరూ చూసుకుంటారని చెప్పి నేను అటు ఇటు వెళ్ళిపోతే సస్పెండ్ చేస్తారు నన్ను. వాళ్ళందరినీ కంట్రోల్ చేయడమే నా పని. వాళ్ళందరూ ఎలా చేస్తారో చూడటమే నా పని. ఎఫ్ఐఆర్లు రాయటం, కోర్టుకి పంపించడం, దర్యాప్తులు చేయటం, నాకంటూ ఒక పని ఉంది. కానిస్టేబుల్స్ ఉన్నారు కదా, నాకు పని లేదు, వాళ్ళకి ఏదో పని చూపేసి నేను సినిమాకి వెళ్దాం, షికార్కి వెళ్దాం అంటే కుదురుతుందా? నోట్ దిస్ పాయింట్. మరి జీతం ఇచ్చేది ఎందుకు? మానిటరింగ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే, జనంతో కలిసి నడవాలి. అయితే బాస్ లేడు, ఇన్వెస్ట్మెంట్ లేదు, హ్యాపీగా నచ్చిన సమయంలో, నచ్చిన సందర్భంలో, నచ్చిన ప్లేస్ లో, నచ్చిన వారితో చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని చాలా సిస్టమేటిక్ గా, చాలా జాగ్రత్తగా మొక్కని అంటుకడుతున్నట్టుగా తయారు చేసుకోగలిగితే ట్రెమెండస్ వండర్స్ రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలా మీటింగ్ వస్తారు. మీటింగ్ వచ్చారంటే చాలండి, ఆటోమేటిక్ గా పెళ్లికి వెళ్ళి ఏ వ్యక్తికైనా సరే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అది అడవిలో పెంచండి, అడవిలో వదిలేండి పిల్లోడిని. 20 ఏళ్ళు వచ్చినా కానీ పెళ్లి చేతాడు, సమాజంలోకి తీసుకురంటే జీర్ణించుకోలేడు. సమాజంలో ఉన్నవాడే సమాజం లాగా ఉండాలనుకుంటాడు. నోట్ దిస్ పాయింట్. వెన్ ఎవరు నీ రోమన్ అన్నాడు ఒక ఆయన, రోమ్ నగరంలో ఉంటే రోమన్ లాగా ఉండాలని. మీటింగ్ వచ్చాడు అనుకోండి మనకులాగే ఉంటాడు. మన డిస్ట్రిబ్యూటర్ చాలా పవర్ఫుల్ గా మారిపోతారు అనమాట. అతను చేయాలని ప్రేరణ కలుగుతుంది. ఎలా చేస్తారు? మీరు ఎలా అయితే అపీరెన్స్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే టూల్ తో వెళ్ళి, మీరు ఎలా అయితే బుక్ మీద ప్లాన్ చెప్పి, మీరు ఎలా అయితే చెప్పారో అవన్నీ అతను చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంకో ఫ్రెండ్ దగ్గర చెప్తున్నప్పుడు సేమ్ అయ్యే వచ్చేస్తాయి అనమాట. మీరు ఎవరైనా తీసుకెళ్లారు అనుకో, వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్తారు. మీరు ఒక్కరిని చెప్పారు అనుకో, వాళ్ళు ఒక్కరిని చెప్తారు. యద్భావం తద్భావతి. నోట్ దిస్ పాయింట్ సార్. ఈ విధంగా మీరు తీసుకెళ్లొద్దని నేను అనట్లేదు. మీ అప్లయన్స్ అనేది తీసుకెళ్ళండి, ఇవన్నీ పాటించండి. ముగ్గురేళ్ళు గదిలో ఇద్దరే చెప్పాను స్టోరీలో, ముగ్గురేళ్ళు చెప్పండి, తప్పేం కాదు. మళ్ళీ అతను కూడా జాయిన్ చేసినప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయాల్సి వస్తుంది. 36 మంది జాయినింగ్ లో తప్పే ఉంది, చేసుకోవచ్చు కలిసిమెలిసి. ఏదేమైనా 6-36 అవ్వాలి. తర్వాత ఈ 36 మంది జాయిన్ చేసే స్థాయికి రావాలంటే ఖచ్చితంగా మీటింగ్. అందుకే మీటింగ్ ప్రమోషన్ జరిగేలా చూసుకోవాలి. అంటే మనం జాయినింగ్ లోనే మీటింగ్ గురించి మాట్లాడేలాగా ఉంటే కనుక ఇంకా నిత్యమో మీటింగ్, మీటార్ మీటింగ్. ఇందులో 1-to-1 ఫస్ట్ సెషన్, తర్వాత మీటింగ్, 1-to-1 మీటింగ్. ఒకరి వల్ల అవ్వదు, అందరూ కలిసిమెలిసి చేయాలన్నమాట. ఐక్యమత్యంగా చేయాలి. యూనిటీ టీమ్ స్పిరిట్ తో ఉండాలన్నమాట. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే యూనిటీ, టీమ్ పవర్. అందుకే ఈ రోజు చూడండి, నేను పెట్ట మై స్ట్రెంగ్త్. నేను ఒక్కనే ఆడితే ఆడలేను, నా టీం కలిసి ఆడాలి. టీం సభ్యులతో స్ఫూర్తిదాయకంగా మెలగాలి, చాలా సహృదయంతో ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి, చాలా హ్యాపీనెస్ ఉండాలి. జీవితానికి ఇంతకన్నా ఇంకొక దారి లేదేమో, అంత అద్భుతమైనటువంటి టీంతో నేను ఉన్నాను అని నిత్యం కూడా ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉండాలి. చూడండి, ఇండియాలో పుట్టినందుకు ఎంత గర్వపడతామో అలాగే వెస్టేజ్ లో ఉన్నందుకు అంత గర్వపడేలాగా మనం ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సాటిస్ఫాక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఆత్మసంతృప్తి నిజమైన ఆస్తి. ఎక్కడైతే ఆత్మసంతృప్తి ఉంటుందో మనుషుల మధ్య, అక్కడ పెద్ద ఆస్తి. అది ఆస్తులు కూడగట్టే అంత స్థాయికి వెళ్తాం అనమాట. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లేని వ్యక్తికి ఇంతవరకు సక్సెస్ అయినట్టు కానీ, అతను హ్యాపీగా ఉన్నట్టు కానీ చరిత్రలో లేదండి. అందుకే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నలుగురితో చక్కగా హ్యాపీగా ఉండాలన్నమాట. మనం ఆ విధంగా ముందుకెళ్లాలండి. అలాగా 6గురిని సిస్టమ్ లో కనెక్ట్ చేయాలని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకునే అవకాశం. నా 6 years జర్నీలో నేను నేర్చుకున్నది మీకు చెప్పాను. నేను 6 years లో అందుకున్నటువంటి 4 lakhs ని మీరు కేవలం 1 or 2 years లోనే 4 lakhs అందుకుని హ్యాపీగా మరి మంచి ఎస్యూవీ కారు కొనుక్కుని, మంచి ఇల్లు కట్టుకుని, ఎంతో మందికి మీరు స్ఫూర్తిదాయకంగా నిలిచి ఆరోగ్య భారతవనంలో మీ పాత్ర అంటూ పోషించి భారతదేశాన్ని మరి సస్యశ్యామలం చేసే దిశగా మనం కంకణం కట్టుకున్నాం. కాబట్టి మన విజన్ టు హెల్ప్ ఏ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామికల్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వతంత్ర వైపు నడిపిస్తుంది వెస్టేజ్ జనాన్ని. అందులో మీరందరూ భాగస్వాములై మన దేశాన్ని టాప్ 10 లో 1కి వెళ్ళేలాగా మనం కూడా కృషి చేయడానికి వెస్టేజ్ అవకాశం ఒక గొప్ప అవకాశంగా భావించాలని మనసావాస కోరుకుంటూ మీ అందరూ సక్సెస్ అవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ది బెస్ట్. లవ్లీ వాడతాము, ఫేర్నెస్ క్రీమ్ వాడతాము, కోల్గేట్ కి బదులు డెంటాసూర్ పేస్ట్, సబ్బులకు బదులు నీమ్ సోప్స్, టీ పొడికి బదులు జిటా టీ, సబ్బు సర్ఫ్, దీనికి బదులు మనం అల్ట్రా వాష్ ఒక్కటి సరిపోతుంది. పాండ్స్ బాడీ టార్ తీసుకుంటే కనుక మన బాడీ టార్క్ ఉంది. హెయిర్ ఆయిల్ కి బదులు మన హెయిర్ ఆయిల్ ఉంది. షాంపూకు బదులు మన దగ్గర రిచ్ షాంపూ ఉంది. డిష్ వాష్ కి మన దగ్గర మంచి డిష్ వాష్ ఉంది. ఫ్లోర్ క్లీనర్ కి మనకు టాయిలెట్ క్లీనర్ కి బదులు మనకు హార్పిక్ బదులు ఇది ఉంది. తర్వాత ఆయిల్ కి బదులు మన దగ్గర ఎక్సలెంట్